తెలంగాణ నేతకాని కుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏస్కూరి రాజమల్లు ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజకీయ, ఆర్థిక మరియు కులగణన సర్వే చేస్తున్న ఫామ్లో సీరియల్ నంబర్ 40లో నేతకాని కులానికి బదులుగా నేతాని అని తప్పుగా ముద్రించడం జరిగింది. ఈ తప్పును వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నేతకానిగా సవరించాలని తెలియజేయడం జరిగింది. నేతానిగా ముద్రించబడిన ఫామ్ను నేతకానిగా ప్రభుత్వం వెంటనే స్పందించి సవరించని ఎడల సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కమిటీ కార్యదర్శి సునారికాని నారాయణ, రాష్ట్ర నాయకులు చల్లూరి ఎల్లయ్య, జిల్లా నాయకులు మరియు మండల నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దీకొండ కాంతారావు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు కుమ్మరి చంద్రబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం లక్ష్మీకాంత్, జిల్లా కార్యదర్శి జాడి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పూసల నరసింహారావు, జిల్లా సైనిక్ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్, కన్నాయిగూడ మండల అధ్యక్షులు సుకారి నాని, రాంబాబు, కావిరి సంతోష్, కావిరి రాంబాబు, కుమ్మరి గోపి, కొండగొర్ల శ్రీనివాస్, సునారికారి బైరేష్, జనగాం దుర్గారావు, దుర్గం భిక్షపతి, బాసారి నాగార్జున, దీగొండ బాబు, జీమీడ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి కులగణన విషయంలో ఫార్మేట్లో నేతకానికి బదులుగా నేతాని వచ్చింది కాబట్టి అది జెన్యున్గా నేతకానిగా మార్చాలని మా అర్జీని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కనుక అమల్లో కనుక గవర్నమెంట్ అమలు చేయకపోతే రేపు మా గూడాల వారిగా పల్లెలలో కులగణన చేయకుండా కూడా అది వచ్చేదాకా కూడా మేము ఆఫ్ చేయడానికి సర్వశక్తిగా మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్ గారికి తెలియజేస్తున్నాం.